Hello everyone, good morning. సో చాలా డేస్ తర్వాత ఈరోజు చిన్న ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేసినాం విత్ మై ఎక్స్ కలీగ్స్. కర్ణాటక వెళ్తున్నాం, టెంపుల్కి వెళ్తున్నాం. బేసికలీ యాదగిరి అనే డిస్ట్రిక్ట్ దగ్గరలో మైలాపూర్ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో మల్లయ్య టెంపుల్ చాలా ఫేమస్ అనమాట, మల్లన్న టెంపుల్. వీఆర్ గోయింగ్ ఆన్ 2 bikes and 1 car. సో ఇద్దరి దగ్గర బైక్స్ లేవు, సో దే ఆర్ కమింగ్ ఇన్ కార్. మీటప్ పాయింట్ వచ్చేసి సన్ సిటీ దాటినాక ORR ఎగ్జిట్ దగ్గర టర్నింగ్లో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంటుంది. సో అక్కడ ఫస్ట్ మీటప్ పాయింట్, ఎవ్రీబడి ఈజ్ మీటింగ్ దేర్. ఏసీ కూడా వచ్చేసింది. సో ఇంకా నేను GoPro ఆఫ్ చేస్తా. ఐ నీడ్ టు గో క్విక్, ఎందుకంటే నేను ఎడిట్ చేసిన కొంచెం నైట్ షిఫ్ట్ అనమాట. సో 2 వరకు షిఫ్ట్ చేసుకొని ఐఎమ్ స్టార్టింగ్ ఎట్ 5:45 నా. ఓకే, సో మీటప్ పాయింట్ దగ్గరకు వచ్చేసినాం. చూడాలి ఇంకా మాల్ వచ్చినారో లేదో. వీ హ్యావ్ టు సీ దాట్. మై ఫ్రెండ్ హ్యాస్ కమ్. డన్ విత్ ది బ్రేక్ఫాస్ట్, వీఆర్ స్టార్టింగ్ నౌ. ఈ బైక్, ఆ బైక్, ఆ కార్, సో 3 vehicles మీద వెళ్తున్నాం అనమాట. మోస్ట్లీ ఇంకో 100 kilometers తర్వాత చిన్న బ్రేక్ తీసుకుంటాం అంతే. అండ్ దెన్ విల్ హిట్ నాన్ స్టాప్. ఇక్కడ నుంచి 180 kilometers వస్తుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 180 or 170, 180 బిట్వీన్ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ విల్ కవర్ ఇట్ ఇన్ 3.5 hours మేబీ, లేకపోతే 4 hours మ్యాక్స్ ఇంక్లూడింగ్ బ్రేక్స్. విల్ సీ హౌ దట్ గోస్. వెదర్ ఈజ్ అమేజింగ్, బాగుంది వెదర్, నీట్గా ఉంది. థ్యాంక్ యూ. बोले जो कोयल बागों में है, बोले जो कोयल बाग. Nice. So we thought of starting at 6:30 from Tiffins, Raghavendra Tiffins meeting point. ఏం చేయాలి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వచ్చినారు. అండ్ ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ తగులుతుంది మనకి. వికారాబాద్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ ఏరియా మెయిన్లీ ట్రాఫికే ఉంటుంది కాబట్టి. ఎస్ బ్రో, ఎస్ యా, హ్యావ్ అ ఛానల్. ఇట్స్ సంతోష్ సాగర్ 02. సంతోష్ సాగర్, సంతోష్ SAGAR సాగర్. ఎస్ 02. Follow it. I'll upload the video tomorrow. లేట్ అయిపోయింది, ఇంకా అందరూ అనుకున్న టైంకి రాలేరు కదా. సో అందరికంటే దూరం నేనే ఉంటా. ఇట్లానే నాన్ స్టాప్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ 3 hours. బట్ ఒక కార్ ఉంది, ఆ కార్ షుడ్ ఫాలో అస్. అండ్ 1 more బైక్ కూడా ఉంది. హోప్ఫుల్లీ గుడి ఓపెన్ ఉండాలి మేము పోయే వరకు. 12-12:30కి క్లోజ్ అయిపోతుంది అనుకుంటా. ఇంకా క్లోజ్ అయిపోతే 3 వరకు 4 వరకు ఎట్లయినా ఆపుతా వీళ్ళని. అట్లా పోయా వచ్చినామంటే దర్శనం చేసుకొని కదలేదే లేదు అంతే. తాళాలు గుంజుకుంటా నా దగ్గర పెట్టుకుంటా పోయి గుడిలో కూర్చుంటా. సో వీఆర్ నౌ ఎట్ మొయినాబాద్. యాక్చువల్లీ ఈ టెంపుల్కి వెళ్దామని ఎన్నో బైక్ కొన్నప్పటి నుంచి అనుకుంటున్నా, కానీ అన్ఫార్చునేట్లీ కుదరలేదు ఎప్పుడు కూడా. ఫార్చునేట్లీ ఇప్పుడు కుదిరిపోయింది, వెళ్ళిపోతున్నా. ఇట్లా మంచిగా సన్ రైజ్ టైంలో రైడ్ చేస్తే సుఖమే వేరు. ఈ వే మొత్తం ఇలాగే ఉంటుంది. వికారాబాద్ దాటినాక కొంచెం రోడ్ ఎక్స్టెండ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బైక్స్ అంటే వెళ్ళిపోవచ్చు ఇట్లా. సో కార్స్కి కొంచెం కష్టం, ఎందుకంటే ముందోడు జరిగేదాకా లేదంటే ముందోడు వెళ్ళేదాకా వెళ్ళడం కాదు. ఓవర్టేకింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండే ఇక్కడ. అందుకు మేము కూడా కొంచెం మెల్లగా పోవాల్సి వస్తుంది. ఇంకా 50 kilometers కూడా రాలే, అప్పుడే బంప్ ఏం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను సీట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఉన్న స్టాక్ సీట్నైనా ఐ నీడ్ టు మోడిఫై ఇట్. కొంచెం కంఫర్ట్ యాడ్ చేయాలి అందులో. కొంచెం ఫోమ్ కట్ చేసి జెల్ సీట్ యాడ్ చేసినాక సీట్ కవర్లో కూడా కొంచెం లైట్ కుషనింగ్ వేయించేస్తే కంఫర్ట్ అవుతుంది అనుకుంటున్నా. నాట్ షూర్ అది చేయాలన్నా లేకపోతే. ఇంటర్సెప్టార్ది రీసెంట్గా ఒక సీట్ రిలీజ్ అయింది, డీలక్స్ టూరింగ్ సీట్ అని, స్పెషల్లీ డిజైన్ ఫర్ ఇంటర్సెప్టార్స్.
చూడడానికి బాగుంది, కాకపోతే కొంచెం బల్కీ ఉంది, ఫుల్ బల్కీ ఉంది. సీట్ విడ్త్ ఎక్కువ ఉంది, అది లెన్స్ ఏమే విడ్త్ కొంచెం ఎక్కువ ఉంది. ఫీడ్బ్యాక్స్ ఏమొస్తున్నాయి అంటే దట్ ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ పిలియన్, ఇట్స్ ఓన్లీ కంఫర్టబుల్ ఫర్ ది రైడర్ అన్నట్టుంది. చల్లగా నేను మోస్ట్లీ సోలోనే ట్రావెల్ చేస్తాను ఆ బైక్ మీద. నో పిలియన్ విల్ బి సిట్టింగ్ ఆన్ మై వెహికల్. చెప్పమ్మా. You are being recorded. So we are now riding Himalayan 452. చూద్దాం, హైవేలో ఫస్ట్ టైం నడుపుతున్నా. Where is the sound man? इंडिकेटर ऑफ करो. Look at this beauty, bro. Oh my goodness. Keep roaring, keep roaring. Yeah. Full on comfort ఉంది బైక్ మీద. అండ్ హ్యాండిల్ బార్ రైజర్ వేసినందుకు ఇంకా కంఫర్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 100-120 కిలోమీటర్స్ కవర్ చేసినాం. వీఆర్ క్లోజ్ టు కొడంగల్. అండ్ ముందు ఒక చిన్న ఘాట్ రోడ్ కూడా వస్తుంది అనమాట. గుర్మిట్కల్ దాటక ముందే వస్తుంది అనుకుంటా. కొడంగల్ 14 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో ఇప్పుడు బొమ్రాస్పేట్, బొమ్రాస్పేట్లో ఉన్నాం. ఫుల్ ఈకో వస్తుంది కాళ్ళ. ఏం వినిపిస్తలే, మీరు ఏం మాట్లాడుతారేమో. కరెక్ట్, వీడియో ఉండే ఐటీ జాబ్. నీకేందన్నా చల్లా కార్లో కూర్చొని నిన్ననే చెప్తావు. ఓకే, సో దీస్ గాయ్స్ ఆర్ మై కాగ్నిజెంట్ కొలీగ్స్, ఎక్స్ కొలీగ్స్. అందులో వీళ్ళ టీమ్మేట్స్ అంటే వేరే టీం మెంబర్స్. ఈ నలుగురం ఒక్కొక్క టీం నుంచి ఉన్నామన్నమాట. ఐఎమ్ ఫ్రమ్ అదర్ టీమ్, హీస్ ఫ్రమ్ అదర్ టీమ్, దోస్ టూ ఆర్ ఫ్రమ్ అదర్ టీమ్. బట్ ఇంకా మా అందరి ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరిపోయింది అట్లా అంతే. సో ఇంకొక పర్సన్ ఉంటుండే దుర్గా అని, కంప్లీట్ డిస్కనెక్ట్ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఉన్నాడో బతుకుండో చచ్చిపోయినాడో తెలియదు. నా ఫ్రెండ్ థండర్బర్డ్ ఉందనమాట. ఈ బాట్ ఇట్ ఇన్ ది ఇయర్ 2016. కార్ డ్రైవ్ చేస్తున్నాడు కదా వినయ్ అని, తనదే. 20 అంతే కదా, 2016 కదా, తక్కువ ఇప్పుడు చాలా. ఏంది ఆఫీస్ అంతే కదా. సో ఈ అన్న బండి సేల్కి ఉంది, థండర్బర్డ్ 2016 మోడల్, మెహందీ కలర్. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తా. యూ కెన్ ఇదర్ కాల్ హిమ్ ఆర్ యూ కెన్ డిఎం మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. తక్కువ ప్రైస్కి ఇచ్చేద్దామని చూస్తున్నాను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం, ఇంకో 20-30 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 4 కిలోమీటర్స్ వెళ్తే టెంపుల్ వస్తుంది అనమాట. స్ట్రైట్ వెళ్తే యాదగిరి.
ఇక్కడ పెట్టుకో ఇట్లా దా 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 నువ్వు బాగానే ఎక్కినావు అన్న దాని షాన్ అయితే వీక్ మనమేనా సో దర్శనం అయిపోయింది టైం ఇప్పుడు 2 అవుతుంది బండి పూజ కూడా అయిపోయింది చిన్నగా డైరెక్ట్ లంచ్ చేసుకొని ఇక్కడ ఏం లంచ్ ఆప్షన్స్ మనకు లేవన్నమాట సో ఇంకా డైరెక్ట్ పరిగే వరకు నాన్ స్టాప్ కొట్టేద్దామని ఫిక్స్ అయిపోయినాం 300-400 మెట్లు ఉంటాయి హైదరాబాద్ నుంచి కూర్చొని వచ్చినాం డ్రైవ్ చేసుకుంటా సో ఒకేసారి 400 మెట్లు ఎక్కేసరికి మంచి లెగ్ వర్కౌట్ అయిపోయింది అనుకో ఇప్పుడు లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా కూడా మ్యాక్స్ 6:30-7 వరకు మేము హైదరాబాద్లో ఉంటాం అంటే ఇంటి దగ్గర ఉంటాం డైరెక్ట్ హెల్మెట్ మీద ఒక పెద్ద సైజ్ పురుగులు 2-3 పచ్చాక అయినాయి అనమాట హెల్మెట్ మొత్తం స్పాయిల్ చేసినాయి అది కడగాలి ఇప్పుడు లంచ్ బ్రేక్ ఆగినప్పుడు యాక్చువల్లీ ఫుల్ వేడవుతుందేమో అనుకున్నా ఎందుకంటే సమ్మర్ కదా కాకపోతే మనం జాకెట్ వేసుకొని లైట్గా జిప్ ఓపెన్ చేసుకున్నాం అనుకో ఒక 30% ఓపెన్ చేసినాం అనుకో లోపల మంచిగా గాలి పోతుంది మనం జాకెట్ వేసుకున్న ఫీలింగే రావట్లేదు సార్ ఇమ్మీడియట్గా సీట్ చేంజ్ పడేస్తాను ఐదర్ ఐ విల్ గో ఫర్ టూరింగ్ సీట్ ఆర్ ది డీలక్స్ టూరింగ్ సీట్ ది బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ బైక్ ఎప్పుడు 100 మీదనే ఉంచాలంటారు 100, 120, 130 ఎట్లా పోతుంది మీకు అర్థం కాదు డెడ్ ఈజీ చిన్న ఘాట్ రోడ్ కొంచెం స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి బాబా ఏం న్యాచురల్ స్మెల్ రా బాబు పందులు ఏమున్నాయి కోడిలు ఎంత పీస్ఫుల్ ఉంటుంది రా బాబు ఇక్కడ నైట్ టైమ్స్లో మాత్రం క్రేజీ అసలు ఇక్కడ ఐ మిస్ మై విలేజ్ అప్పుడప్పుడు మేము ఊరికి వెళ్తాం కదా అంటే చిన్నప్పుడు దాని విలువ తెలియలేదు కానీ ఇప్పుడిప్పుడు తెలిసి వస్తుంది అనమాట ఎంత బాగుంటుంది తెలుసు అసలు నైట్ టైమ్స్లో తిన్నాక ఫుల్ టమ్మీ ఫుల్ తిన్నాక బిల్డింగ్ మీదకి వెళ్ళి ఒక షాప్ వేసుకొని మా వాళ్ళు అరేంజ్ చేసి పెడుతుండే పడుకొని మీదికి చూస్తే లెక్క పెట్టలేనన్ని స్టార్స్ మొత్తం స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్ ఉంటుండే అనమాట లెక్క పెట్టడానికి ట్రై చేస్తుండే అవ్వకపోతుండే సో తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అయిపోయినాం $150 మధ్యలో ఉండే అదేమో లైట్గా వాబుల్ అయింది ఇంకా రెస్ట్ తీసుకోలేదు
ప్లెజర్ హెల్మెట్లో ఘోరమైన విండ్ నాయిస్ వస్తుంది లోపల. హైదరాబాద్ 1 2 3. పరిగిలో లంచ్ చేసుకోవాలి. ఫుల్ ఆకలి అవుతుంది. 3 అవుతుంది, 3:10, 3:06 అవుతుంది. పరిగి 31 కొడంగల్ యుశేఖర్ కొడంగల్. అందరికి చిన్న వార్నింగ్ ఇస్తున్నాను. ఉప్పల్ బాలు నేను లవ్వర్స్ అని ఏదేదో వాగుతున్నారంట. ఎందుకు రా భయ్? సోషల్ మీడియాలో ఇలాంటి కొడుకులను ఏమంటారు తెలుసా? శాతగాని కొడుకులు అంటారు. దీని మీద చూడండి, నిలబడితే ఎంత మంచి వ్యూ వస్తుంది. ఆహా, వీ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ అవర్ లంచ్. ప్రాపర్ మీల్స్ తిన్నాం. ఎంత ప్రాపర్ తిన్నామంటే ఇప్పుడు గ్రానం పట్టేసింది. ఐఎమ్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ టైర్డ్ నౌ. ఈ సీట్ చాలా డిస్కంఫర్ట్ ఉంది. ఇప్పుడు నేను అంటే ఈ రైడింగ్ టైర్డ్నెస్ ఏదైతే ఉందో అది మల్టిప్లై అయిపోయింది బికాస్ ఆఫ్ ద సీట్. అందుకు ఇంకెక్కువ అలసిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. లేకపోతే ఈ చిన్న రైడ్ యాక్చువల్లీ ఈజీ కొట్టేయచ్చు. 400 కిలోమీటర్ ఈజీ కొట్టేయచ్చు. I'll upload this video soon and I'll keep posting more videos. So I'm grateful that you guys are supporting me. Keep supporting me, keep watching my videos. Yeah, and if you guys are new and watching my videos for the first time, do consider subscribing my channel and watch the other videos as well. They are amazing, they are good. And yeah, that's all about this ride. Okay, so I hope you guys enjoyed the video, and until next video, keep safe everyone.